రేవంత్ రెడ్డి కాకి అరుపులు. ఆయన అంటాడు మొత్తం నాకు అప్పులు కడతానికే పోతున్నాయి పైసలు, నెలకు 6,500 కోట్లు కడుతున్నా అంటాడు. సిగ్గు శరం ఉంటే ముఖ్యమంత్రి నేను చెప్పింది తప్పైతే రుజువు చేయి లేదా రాజీనామా చేయి. నువ్వు అంటున్నావు 6,500 కోట్లు కడుతున్నా అంటావు. ఇది ఆర్బీఐ డాక్యుమెంట్, నాది కాదు. ఆర్బీఐ ప్రకారం ఇప్పటిదాకా మీ గవర్నమెంట్ వచ్చినాక 12 నెలలు కట్టింది కేవలం 34,730 కోట్లు, అంటే నెలకు 2,900 కోట్లు. సిగ్గు ఉంటే, ఇజ్జత్ ఉంటే, మానం ఉంటే అయితే నన్ను తప్పన రుజువు చేయి, రాజీనామా చేసి పక్కకు. 6,500 కోట్లని ముఖ్యమంత్రి అవ్వదని చెప్పొచ్చా? ఇది ఆర్బీఐ లెక్క 2,900 కోట్లు మాత్రమే అని చెప్పి. ఇంకా దారుణం చెప్తాం, ఇది ఆర్బీఐ లెక్క. ఇక కాగ్ వాళ్ళ లెక్క ఇంకా భిన్నంగా ఉంది. కాగ్ లెక్క ప్రకారం ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ పేమెంట్ మీద 15,152 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా, అంటే నెలకు 2,164 crores. మరి మిగతా పైసలు ఎటు వీక్తున్నాయి? ఢిల్లీకి పోతున్నాయా లేకపోతే నీ బ్రదర్స్ జేబులకు పోతున్నాయా? ఏడికి పోతున్నాయి చెప్పు. మరి 6,500 కోట్లు కడుతున్నాను తప్పుడు కూతలు కూస్తున్నా తప్పుడు ముఖ్యమంత్రి. ఇక్కడ ఆర్బీఐ లెక్క ప్రకారం 2,900, కాగ్ లెక్క ప్రకారం 2,164 కోట్లు. మీకు ఇస్తా చూసుకోండి. ఇంత స్పష్టంగా ఉంటే విషయం ఇవాళ తప్పుడు కూతలు ముఖ్యమంత్రి కూస్తున్నాడు. అందుకే నేను దొంగనే దొంగ అని ప్రచారం చేసినట్టు ఈ మిగతా పైసలు ఎటుపోతున్నాయి రేవంత్ రెడ్డి చెప్పాలి.